తత్వమసి మహావాక్య విచారణ ఆదిశంకరుల వివేక చూడామణి నుండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. కార్యకారణ రూప ఉపాధుల గురించి జగద్గురువులు వివరిస్తున్నారు. ఏతా ఉపాధి పరజీవయో స్తయో సంయజ్ఞిరాసేన పరో న జీవః, రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేటక స్తయోరాపోహేన భటో న రాజా. 246వ శ్లోకం. ఏదైనా రెండు ఉపాధుల గురించి భేదం ఆలోచిస్తున్నప్పుడు ఆ ఉపాధుల రెంటి యొక్క విచారణ చక్కగా చేసుకున్నచో ఉపాధిరహిత స్థితిలో జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు అని తెలుస్తుంది. దీనికి దృష్టాంతరం ఏమంటే, రాజు భృత్యుల విషయంలో రాజుగారికి రాజ్యం పోయిన తర్వాత అలాగే సేవకుడు తన వృత్తి వదిలి గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత రాజు లేడు, భృత్యుడు లేడు. అనగా ఇరువురు సమానమే వారి వారి వృత్తులు వదిలేస్తే. ఈశ్వరుడు అనగా నియంత, పాలకుడు, సృష్టికర్త. అంటే ఏమిటి అర్థం? ఈశ్వరుడు మాయను నియంత్రించేవాడు, జగత్తును పాలించేవాడు. అదేవిధంగా జీవుడికి సుఖీ దుఃఖీ పరిచ్ఛిన్నుడు లాంటి భావాలు అవిద్య ఆవరించి ఉన్నప్పుడు సంప్రాప్తిస్తాయి. ఈ రెండు ఉపాధులు తొలగించి చూస్తే ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు అని నిరూపితం అవుతుంది. అప్పుడు జీవుడే శివుడు, శివుడే జీవుడు అనగా ఒకే చైతన్యం అని శృతి చెబుతున్నది. అదే తత్ త్వం అసి, తత్వమసి అనే వాక్యార్థం. ఇదే లక్ష్యార్థం. ఆధార ఆదేశ ఇతి శృతి స్వయం నిషేధతి బ్రహ్మణి కల్పితం ద్వయం, శృతి ప్రమాణానుగ్రహీత బోధాత్తయోర్నిరాసః కరణీయ ఏవ. 247వ శ్లోకం. ఆరోపిత ఉపాధులను ఆధార ఆదేశ అనే వేదవాక్యము ఖండిస్తున్నది. అందుకనే రెండు ఉపాధులను దూరం చేయాలని ఈ శృతివాక్యంలో ప్రతిపాదిస్తున్నారు జగద్గురువులు. పరబ్రహ్మంలో జీవత్వము, ఈశ్వరతత్వము అనే రెండు ఉపాధులు కల్పించడం జరిగింది కదా. అది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా బలవంతంగా ఆ విధమైన భ్రాంతి కలిగించడం ఆరోపితం అనవచ్చు. ఉదాహరణపూర్వకంగా చూద్దాం. ముత్యపు చిప్పలో రజితం అనే భావన కలగడం ఆరోపణ. అలాగే పరబ్రహ్మమునందు జీవేశ్వర తత్వములు ఆరోపించడం అవిద్య చేత జరుగుతున్నది. ఇలాంటి ఆరోపిత ఉపాధులను ఆధార ఆదేశ అను వేదవాక్యం స్వయంగా నిషేధిస్తున్నది. ఇంతకన్నా ప్రబల ప్రమాణం లేదు. ఇలాంటి వేదవాక్య జ్ఞానము చేతనే జీవ ఈశ్వర ఉపాధులను దూరం చేసి చూడాలి. అనగా రెండు ఉపాధులు ఉన్నాయనే అనుమానాన్ని వదిలిపెట్టాలి. జీవుల యందు, ఈశ్వరుని యందు సాక్షాత్ పరబ్రహ్మ చైతన్యంనే చూడాలి. అదే సత్యం. ఇతర భ్రాంతులన్నీ మాయాకల్పితాలే. ఇది అతీత జ్ఞానస్థితి. ఇదే యథార్థ సారాంశం. ఏ విధంగా నీటిలో నీరు కలుస్తుందో, పాలలో పాలు, నెయ్యిలో నెయ్యి ఎలా కలిసిపోతాయో తేడా కనపడదో, అదేవిధంగా జీవాత్మ జీవము నశించగా పరమాత్మతో ఏకమవుతున్నాడు. జీవాత్మ పరమాత్మ కన్నా వేరు కాదు. అది కూడా శుద్ధ పరబ్రహ్మ చైతన్యమే. ఇదే తత్వమసి మహావాక్య సారం. ఈ జీవత్వ ఉపాధి రూపదర్శనము లేదు లేదు అని రూఢిగా పదే పదే చెప్పుకున్న సాధకుడికి త్రాటి యందు చూసిన సర్పం వలె కల్పితమని, సత్యము కాదని తెలుస్తుంది. ఇలాంటి ఉదాహరణలతో దృశ్యగ్రాహ్యమైన తరువాత జీవుడికి, ఈశ్వరుడికి ఏకత్వ భావన కలిగి రెండు ఉపాధులు ఉన్నాయనే శంకను సాధకుడు తొలగించుకుంటాడు. ఎప్పుడైనా దృశ్యమే మహాప్రతిబంధకం. తాటి యందు ఆరోపించిన సర్పజ్ఞానం వలె పరమాత్మ యందు దృశ్యభావనతో జీవుని ఉపాధి వేరు అనే భావన చేస్తున్నారు.
అద్వైత భావంతో భక్తి మార్గంలో ఉండగా ఇది కల్పిత మనస్సు యొక్క చేష్ట, యథార్థం కాదు. ఈ భావన ఆత్మవిచారణతో దూరం చేసుకుని ద్వైత ప్రతిబంధకమును తొలగించుకోవాలని జగద్గురువులు ఆదేశిస్తున్నారు. అలా సిద్ధించిన అద్వైత భావనతో ఆ పరబ్రహ్మమే నేను అని తెలుసుకుని ముముక్షువు సుఖపడుతున్నాడు, ఆనందరూపుడు అవుతున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవేశ్వరుల ఐక్యము జగద్ అజహద్ లక్షణ చేతనే తెలుసుకోవాలని జగద్గురువులు చెబుతున్నారు. తత్స్థుతౌ లక్షణయా సులాక్ష్యో తయోరఖండై కరసత్వసిద్ధయే నాలం జహత్యా న తథా జహత్యా కిం తూ భయార్థాత్మికయైవ భావ్యం. 249వ శ్లోకం. జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అనే విషయము విచారణ చేయవలసినది ఒకటి వలన తత్ త్వం అను 2 పదాలు దక్షిణావృత్తి చేత తెలియదగినవి. తేలిగ్గా చెప్పుకోవాలంటే విషయాలు ఇంద్రియములు గోచరించున్నవి, ఇంద్రియాలకు అతీతమైనవి అని 2 విధాలు. వాడే వీడు అని చెప్పడం కోసం వాడే ఈ దేవదత్తుడు అనే పదాన్ని కూడా ఉదహరిస్తున్నారు గురుదేవులు. అదేవిధంగా తత్వమసి అనే వాక్యంలో కూడా తత్ అనగా అది, అనగా ఆ బ్రహ్మము అని అర్థం చెప్పుకుంటూ త్వం అనగా నీవు, అసి అది అయి ఉన్నావు అని విశ్లేషించుకోవాలి. అనగా ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అని ఉపదేశవాక్య అర్థము. ఇది భాగత్యాగ లక్షణ అని గురుదేవులు చెబుతున్నారు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనబడే ప్రయోగంలో కాశీలో చూసిన దేవదత్తుడు ఇప్పుడు మీ ముందు కూర్చున్న దేవదత్తుడు ఒకరే అని అన్నప్పుడు దేశకాల విరుద్ధములైన అంశములు ఎన్ని ఉన్నా దేవదత్తుడు మాత్రం ఒకడే అని తెలుస్తున్నది. అదేవిధంగా తత్ త్వం పదముల అర్థములకు అన్వయించబడిన జీవ ఈశ్వరులు తత్వమసి అను ఏకవాక్యమునందు నిస్సంశయంగా సిద్ధిస్తున్నది. ఆ దేవదత్తు నామమే ఎలా చివరకు వాచ్యార్థానికి దోహదపడుతుందో కేవలము పరిశుద్ధ బ్రహ్మ అనే అర్థమే ఇక నిలుస్తున్నది. ఇదే ఫలితార్థము. జీవాత్మ పరమాత్మల ఏకభావము మరల జగద్గురువులు ప్రస్ఫుటం చేస్తున్నారు. సంలక్ష్య చిన్మాత్రత్రయ సదాత్మనోరఖండ భావ పరిచేయత బుద్ధైః ఏవం మహావాక్యశతేన కథ్యతే బ్రహ్మాత్మనోరైక్యమఖండ భావ. 251వ శ్లోకం. సత్స్వరూపులకు జీవేశ్వరుల యొక్క చిత్స్వరూపమును బాగుగా తరచి విచారణ చేయటం వలన పండితులైన వారు బ్రహ్మజ్ఞాన సంపన్నులు మహావాక్యములనేకములైన వాటిని సమన్వయించి జీవాత్మ పరమాత్మలు ఏకమనే అపరిచ్ఛిన్న పరిపూర్ణ భావము ప్రతిపాదించారు. ఇంతవరకు మనం చర్చించుకున్న తత్వమసి మహావాక్యమే మిగిలిన 3 మహావాక్యాలను తెలుసుకోవటానికి మార్గం సుగమం చేస్తుంది అనేది సుస్పష్టం. మహావాక్యాలు అనేకం ఉన్నా కింద చెప్పబడే 4 మహావాక్యాలు జీవబ్రహ్మల ఏకత్వమును నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆ మహావాక్యాలు 4. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వము తెలియజెప్పే ప్రజ్ఞ బ్రహ్మమే. ఇది ఋగ్వేదంలోని ఐతరోపనిషత్తులోని లక్షణ వాక్యము. రెండవది అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. యజుర్వేదము బృహదారణ్యకోపత్తు అనుభవ వాక్యము. ఇక మూడవది తత్వమసి, నీవు ఆ పరబ్రహ్మము అయి ఉన్నావు. సామవేదము ఛాందోగ్యోపనిషత్తులోని ఉపదేశవాక్యము. చివరగా 4వది అయమాత్మ బ్రహ్మ, ఈ జీవాత్మయే పరబ్రహ్మము. ఇది అథర్వణ వేదము మాండూక్యోపనిషత్తు సాక్షాత్కార వాక్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. మహావాక్యముల వివేకమును జగద్గురువులు వివరిస్తున్నారు. అస్థూలమిచ్చే తత్ అసద్ నిరస్య సిద్ధం స్వతో వ్యోమపద ప్రతర్క్యం అతో మృషా మాత్రమిజ్యం ప్రతీతం
జహి యస్వాత్మ తయా గృహీతం బ్రహ్మాహమిత్యేవ విశుద్ధబుద్ధ్యా విద్ధి స్వమాత్మానం అఖండబోధనం. 252వ శ్లోకం. ఇంతవరకు జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అని జీవైశ్వర్యకతను విచారణ చేశారు జగద్గురువులు. ఇప్పుడు అఖండ పరిపూర్ణ బ్రహ్మస్వరూపమును నిరూపిస్తున్నారు. బృహదారణ్యక శృతివాక్యం ప్రకారము పరబ్రహ్మము అస్థూలమగు శృతిచే పొట్టి, పొడుగు, ఎర్రదనం ఇత్యాది వర్ణములు, స్నేహమనే భావాలు ఏమీ లేనిది అని చెప్పబడింది. జగత్తులో ప్రమాణసిద్ధ వస్తువులు రెండే విధాలు. ఒకటి స్వతఃప్రమాణము, రెండవది పరతఃప్రమాణము. పంచభూతాదులు స్వతఃప్రమాణములు. ఏ సహాయము లేకుండానే వాటిని గ్రహింపవచ్చును. ఇక పరబ్రహ్మము అజ్ఞానముచే తనది గాని ఏ రూపము తనదిగా అభిమానిస్తున్నాడో అట్టి దృశ్యాన్ని విడిచిపెట్టి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యము యందు దృష్టి స్థిరపరచి పరతఃప్రమాణముచే తన స్వస్వరూపమును సాధకుడు అఖండ విజ్ఞాన రూపముగా తెలుసుకోవటం. ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టు మట్టి యొక్క కార్యమైన కుండ అన్ని కాలాల్లో మట్టితోనే ఉంటుంది. ఆ ప్రకారంగానే సద్వస్తువుచే జన్మించిన ఈ సమస్తము అంతా సత్తు యొక్క స్వరూపమే. అదే నిజం. ఆ పరబ్రహ్మమే నీవు. ఒకే వస్తువును జగత్తని పరబ్రహ్మమని అంటున్నారు. భ్రాంతిలో ఉన్నప్పుడు జగత్తు, భ్రాంతి తొలగగానే పరబ్రహ్మము. కానీ అక్కడ ఉన్నది అప్పుడు ఇప్పుడు ఒకటే. అహం బ్రహ్మ అనే జ్ఞానం కలుగ్గానే సకల సంశయాలు, ఆవరణలు తొలగి సాధకుడు తానే అఖండ స్వరూపుడవుతున్నాడు. సూర్యోదయం కాగానే చీకటి తొలగటం మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా క్షణకాలం తాను బ్రహ్మముననే విచారం చేయగలిగిన సాధకునకు పాపపుణ్యములు శేషము లేకుండా నశిస్తాయనటంలో సందేహం లేదు. క్షణకాల బ్రహ్మచింతతోనే అట్టి మహిమగలది అయినప్పుడు నిరంతరం బ్రహ్మభావంతో ఉండేవారికి పాతకాలు ఉంటాయా? అజ్ఞాన చిహ్నాలు ఉండే అవకాశం ఉన్నదా? కాబట్టి గురువు చేత ఉపదేశం పొంది ఆ మార్గంలో శృతి ప్రమాణమును గ్రహించిన రీతిలో బ్రహ్మమే తాను అని తెలుసుకోగలగాలి. అది గ్రహించగలిగిన అధికారి ఎవరో శృతిమాత చెబుతున్నది. అకృత్వా వృత్తి నిలయం అజ్ఞాత్మా తత్తమవ్యయం అహం బ్రహ్మ ఇతి యో బ్రూయాత్తస్య జిహ్వయం వికర్తయేత్. ఎవడైతే తనలోని రాగద్వేషాది వృత్తులను, సంకల్పములను నాశము చేసుకోకుండా, యథార్థమగు ఆత్మవిచారణ చేసుకోకుండా నేను బ్రహ్మమును అని డంబపు పలుకులు పలుకుతాడో అట్టి వాని నాలుకను ఖండఖండాలుగా ఖండించవలెను. నిద్రాకల్పిత దేశకాల విషయజ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్ స్వాజ్ఞాన కార్యత్వతః యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణహమాద్య ప్యసత్ తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. 254వ శ్లోకం. సాధకునకు తాను ఆ పరబ్రహ్మమే అనే పరోక్ష జ్ఞానము దృఢముగా కలగటానికి అఖండతత్వమును జగద్గురువులు తెలుపుతున్నారు. ఏమని జాగ్రత్తగా తెలుసుకుందాం. శిష్య, స్వప్నమందు మన సంస్కార కల్పనలచే నానాకాల దేశ శబ్దాది విషయములు, ప్రపంచము చిత్ర విచిత్రములుగా కల్పింపబడుతున్నది. అప్పుడు మనస్సు ఇంద్రజాలం చేసేవాని వలె స్వప్నమును కల్పిస్తున్నది. అయితే ఇంద్రజాలికుడు ప్రేక్షలను రంజింపజేయడానికి చేస్తే మనస్సు తానే ఇంద్రజాలికునిలాగా శ్రోతగా, జ్ఞాతగా, ద్రష్టగా ఉండి స్వప్నంలో మిథ్యా ప్రపంచం నడుపుతున్నది. యదృశ్యం తన్నస్యం అన్నట్లు క్షణికమైన మిథ్య నాశనమయ్యేదే. అదేవిధంగా జగత్తంతా అజ్ఞాన కార్యమే, స్వప్నం వలె క్షణికమే. నిద్రావస్థలో జగత్తే లేదు. జాగ్రత్త అవస్థలో చూస్తున్నదంతా తృతీయావస్థలో మిథ్యగా తెలుస్తుంది. కాబట్టి ఏది ప్రశాంతమో, నిర్మలమో, అద్వయమో, విలక్షణమో
అట్టి బ్రహ్మము నీవై ఉన్నావు అది అని తెలిసినప్పుడు బ్రహ్మ అభిన్న జ్ఞానం కలవాడివైనావు. అదే అఖండార్థ సిద్ధ పరిపూర్ణ బోధ. పరబ్రహ్మ స్వరూపం గురించి ఇంకా ఇలా చెప్తున్నారు జగద్గురువులు. ఓం శ్రీ గురుభ్యో నమః. మహావాక్యం వివేకమును జగద్గురువులు వివరిస్తున్నారు. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తి యద్బ్రహ్మదత్వమసి భామయాత్మని. 255వ శ్లోకం. శిష్య, వ్యక్తి పుట్టిన జాతికి ధర్మాధర్మ శాస్త్రములకు కులగోత్రములకు దూరంగా ఉండి నామరూపాలతో గుణదోషములతో సంబంధము లేకుండా దేశకాలములతో నిమిత్తము లేకుండా ఇంద్రియ విషయంలో దాటి ఏ బ్రహ్మతత్వం ఉన్నదో అదే నీవై ఉన్నావని గ్రహించు. తత్వమసిలోని అదియే నీవు, వేరు కాదు అనే మహావాక్యార్థమును గురువేరులు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. నా ఉపాధికి అద్దబడిన వర్ణము నాది కాదు, నా ఉపాధికి ఇవ్వబడిన నామధేయము నేను కాదు. అలాగే గుణదోష శబ్దములు అంతఃకరణ ధర్మములు నాకు చెందినవి కావు. ఇవి అన్నీ స్థూల సూక్ష్మ శరీరంలోకి సంబంధించినవి. ఇవి ఏవీ ఆత్మకు లేవు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సత్వరజస్తమో గుణాలకు విలక్షణమైన వాడను నేను అని తెలుసుకోవడమే అపరోక్షానుభూతి. అదే నిజమైన విజ్ఞానము. మనస్సుకు వాక్కులకు గోచరము కానిది బ్రహ్మము అనగా అనిర్వచనీయమైన అర్థము. అన్ని ప్రమాణాలకు అగోచరం బ్రహ్మం. ప్రణవాత్మకంగా చెప్పినదే బ్రహ్మము అనగా కేవలం ఓంకారం ద్వారానే బ్రహ్మత్వమును పొందగలము. యస్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః సిద్ధశుద్ధచిద్ఘన మనాదివస్తు యద్బ్రహ్మ తత్వమసి భామయాత్మని. 256వ శ్లోకం. శిష్య, ఏది విలక్షణమై అన్ని రకాలైన వాగ్బంధములైన క్రియలకు అగోచరంగా ఉంటుందో, కేవలము నిర్మలమైన స్వచ్ఛమైన జ్ఞాననేత్రానికి మాత్రమే గోచరం అవుతుందో, ఏది పరిశుద్ధ చిత్తం అనే ముద్దగా ఆద్యంతరహిత వస్తువుగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు అని నిరంతర భావనలో ఉండు. అసలైన సాధనను జగద్గురువులు శిష్యునికి బోధిస్తున్నారు. బ్రహ్మము ఇంద్రియములో గోచరము కానిది, లౌకిక వాక్కులకు కానీ వేదవాక్కులకు కానీ అందనిది. శబ్దాతీతం వాగాతీతం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. బ్రహ్మ యొక్క లక్షణములు సత్ చిత్ ఆనందములు. ఇది పరబ్రహ్మ స్వరూప బోధన. రాజు బంటుగా మారినా తాను ఒకప్పుడు రాజునే అన్న జ్ఞానం ఎలా సహజంగా కలుగుతుందో, ఉపాధి అందున్న జీవునికి తత్వ విచారణ చేత తాను ఒకప్పటి పరబ్రహ్మమునే, నేను వేరు కాదన్న సంగతి జ్ఞప్తిలోకి వస్తుంది. అదే ముముక్షు సాధన. జీవాత్మ ఉపాధిలో ప్రవేశించినందున, ఇంతకుముందు అనేక ఉపాధుల్లో ప్రవేశించి బయటకు వచ్చి ఉన్నందున, సుఖదుఖాలను అనుభవించడం చేత, జన్మజన్మల వాసనల చేత తాను ఒకప్పుడు ఉపాధి లేని పరబ్రహ్మమును అని జప్తికి రాని దశలో జీవుడు ఉంటున్నాడు. మరి ఒకసారి చెప్పుకుందాం. జీవాత్మ ఉపాధిలో ప్రవేశించినందున, ఇంతకుముందు అనేక ఉపాధుల్లో ప్రవేశించి బయటకు వచ్చి ఉన్నందున, సుఖదుఖాలను అనుభవించడం చేత, జన్మజన్మల వాసనల చేత తాను ఒకప్పుడు ఉపాధి లేని పరబ్రహ్మమును అని జ్ఞప్తికి రాని దశలో జీవుడు ఉంటున్నాడు. అయితే తాను ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడిగా ఉండాలని, సుఖపడాలని మాత్రం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు. అవిద్య తొలగిన మరుక్షణం తన స్వస్వరూపం జ్ఞప్తికి వస్తుందని జగద్గురువులు చెబుతున్నారు. నువ్వు ఎవరు అని తత్వచింతన చేస్తున్న వాడిని తరచి తరచి అడిగితే, తాను క్రమంగా సాధకునిగా మారి బాగా విచారణ చేసి, అతనే నేను ఈ దేహమును కాను, ఈ ఇంద్రియములు నేను కాను అని చెబుతాడు. అయితే నీవు మరి ఇంకెవరివి అని రెట్టించి అడిగితే, సోహం హంసోహం శివోహం, వాడే నేను, హంసుడను నేను, శివుడనే నేను అని చెబుతాడు. తాను ఆ పరబ్రహ్మమునే అని స్పష్టంగా చెబుతాడు.
దీనిని హంసజప రహస్యం అంటారు. ఇదే అనుభవజన్య జ్ఞానము, జీవైశ్వర్య ఐక్యం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, విజ్ఞానం, ఆనందం బ్రహ్మ మొదలైన మహావాక్యములు కూడా ఈశ్వర శుద్ధ చైతన్యమును ప్రతిపాదిస్తున్నవి. ఈ విధంగా తత్, త్వం అనే పదాల విచారణ చేసుకుంటే జీవేశ్వర్యేక భావన సుగమం అవుతుంది. ఈ పరవస్తువు యోగి హృదయంలో ఎలా స్థానం సంపాదించుకుంటుందో తర్వాతి శ్లోకంలో జగద్గురువులు వివరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పరవస్తువు అనగా ఆత్మతత్వం యోగి హృదయంలో ఎలా స్థానం సంపాదించుకుంటుందో జగద్గురువులు వివరిస్తున్నారు. షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్భావితం నకరణైర్విభావితం బుద్ధ్యవేద్య మానవజ్యమస్తి యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. 257వ శ్లోకం. శిష్య, 6 విధాలైన క్షుత్పిపాసాదులతో సంబంధించనిది, యోగుల హృదయములచే ధ్యానింపబడేది, ఇంద్రియముల చేత చూడనలవి కానిది, బుద్ధిచే తెలియలేనిది, దోషరహితమైనది అయిన ఏ బ్రహ్మము కలదో ఆ బ్రహ్మము నీవై ఉన్నావని నీలో నిరంతర చింతన చేస్తూ ఉండు. ఆ పరబ్రహ్మము 6 వికారాలు లేనిది. ప్రాణధర్మములైన ఆకలి దప్పులు, మనోధర్మములైన శోకమోహములు, శరీర ధర్మములైన జనన మరణములు, ఈ 6 షడ్వికారాలు లేనివాడు పరమాత్మయే. అట్టి స్వరూపమే జీవబ్రహ్మ ఐక్యమును దర్శించిన యోగులచే ధ్యానింపబడుతుంది. యోగుల దృష్టి ప్రత్యేకమైంది. అది అంతర్ముఖమై అంతరాత్మను చూస్తుంటుంది. యోగులమని చెప్పుకునే సిద్ధులు అనేక మహిమలను పొందగోరి మలినమతులై పరబ్రహ్మమును తెలుసుకోలేరు. ఆ పరబ్రహ్మము కాంతితో చూడలేనిది, నోటితో చెప్పలేనిది, మనస్సు ఊహింపలేనిది, బుద్ధికి అందనిది. అది ఎలాంటిది? మాయాదోషం లేనిది, పరిశుద్ధమైనది. అలాంటి బ్రహ్మము నీవు అయి ఉన్నావు. శిష్య, భ్రమ ద్వారా కల్పింపబడిన అంశములకు ఆధారమైనది, ప్రపంచమునకు ఆశ్రయం కల్పించేది సత్, అసత్ అనే వానికి విలక్షణమైనది, అఖండమైనది, దేనితోనూ పోల్చలేనిది అయినా అట్టి పరిపూర్ణమైన బ్రహ్మము నీవు అయి ఉన్నావు అని నిరంతర చింతన చేస్తూ ఉండు. ఈ జగత్తంతా భ్రమచే కల్పింపబడినది. దాని అంశ అయిన పంచకోశ సహితమైన దేహము భ్రాంతి కల్పనే. బాటసారి చీకటిలో మహావృక్షమును చూసి పిశాచముగా భ్రమించి దానికి అందకుండా పరిగెత్తినట్లు అజ్ఞానముతో సద్వస్తువైన బ్రహ్మభావనను అసత్తని తలచి నానావిధ జనన మరణ దుఃఖాత్మక సంసారంలో పడి దొర్లుతున్నాడు. ద్వైత సంబంధమైన జగత్తు మరి పరిబ్రహ్మమే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. జన్మవృద్ధి పరిణత్య అపక్షయ వ్యాధినాశన విహీనమద్వయం విశ్వసృష్ట్యవ విఘాతకారణం బ్రహ్మ తత్వమసి భావయాత్మని. 259వ శ్లోకం. శిష్య, పుట్టుట, పెరుగుట, పరిణతి చెందుట, క్షీణించుట, రోగముల బారిన పడుట, నశించుట అనబడే ఈ వికారముల కన్నా అతీతమైనది, అనగా అలాంటి వికారములు లేనట్టిది, అద్వితీయమైనది, ప్రపంచంలోని సృష్టికి, సంరక్షణకు, వినాశనానికి కారణమైనట్టిది అయిన ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. అదే భావనతో నిరంతరము మసులుకో. పై శ్లోకంలో చెప్పినట్టుగా షడ్వికారములకు లోనయ్యేది ఎప్పటికైనా ద్వంద్వ విషయమే. ఏ వికారములు లేని అఖండ ప్రకాశమైన ఆ తత్వమే పరబ్రహ్మ. సృష్టి ఎక్కడ బయలుదేరుతున్నదో తిరిగి తిరిగి అక్కడే లయమవుతున్నది. దాని ప్రయాణం వలయాకారంగా బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి అహంకారము, అహంకారము నుండి శబ్ద స్పర్శ రూప రసగంధములు, వాటి నుండి పంచభూతములు, వానిలో నుండి ఒకదాని తర్వాత ఒకటి పుట్టినవి. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి పుట్టాయి. ఇక లయించే సమయంలో భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో,
ఆకాశం పంచకోశాలలో ఈ విధంగా జగత్తంతా బ్రహ్మంలో లయిస్తుంది. ఇది శృతి ప్రమాణంగా చెప్పబడినది. భ్రమరకీటక న్యాయం ఇక్కడ ఉదాహరణగా చెప్పదగినది. దీని ప్రకారం తుమ్మెద ఒక కీటకం దేన్నైనా తీసుకుని దాన్ని స్థిరంగా ఒక చోట ఉంచి దాని చుట్టూ తిరుగుతూ ఝంకారం చేస్తూ ఉంటుంది. ఆ కీటకం ఈ శబ్దాన్ని భయంతో వింటూ భ్రమరుణ్ణే చూస్తూ తాను కూడా భ్రమరమైపోయి దాని ప్రవృత్తి ప్రకారం మధువు సేకరిస్తూ ఉంటుంది. ఆహా, ఎంత చక్కని ఉపమానం మనకు ప్రకృతి ప్రసాదించింది. ఆ విధంగానే శిష్యుడు గురూపదేశంతో తత్వమసి అనే వాక్యార్థంతో ప్రకృతి నుండి విడివడే మార్గంలో అజ్ఞాన నివృత్తి కోసం నిరంతరము ఆ పరబ్రహ్మమే నేను అని భావిస్తూ ఉంటాడు. ఆ తరువాత జీవుడు తాను బ్రహ్మమై అఖండ సచ్చిదానంద రూపుడు అవుతున్నాడు, అమృతత్వమును పొందుతున్నాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మతత్వాన్ని జగద్గురువులు చెప్తున్నారు. అస్త్వభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. 260వ శ్లోకం. శిష్య, భేదములను పోగొట్టగలది, సచ్చిదానంద స్వరూప లక్షణం కలది, అలలు లేని సముద్రం వలె నిశ్చలంగా ఉన్నది, బంధరహిత స్వరూపమైనటిది అయినా అఖండతత్వము గల ఏ బ్రహ్మము ఉన్నదో అది నీవే అని నిశ్చయమైన విచారణలో ఉండుము. ఆత్మకు జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, బ్రహ్మము, జ్ఞానము, అజ్ఞానము, సుఖము, దుఃఖము, నీవు, నేను అనే భేదభావనలు ఉండవు. ఇక సముద్రంలో అనేక కెరటాలు తాకిడి ఉన్నా, కెరటాలు లేక నిశ్చలంగా ఉన్న సముద్రం అంతరంగం ఏ అలజడి లేకుండా నిశ్చలంగా, గంభీరంగా, అపారంగా కనపడుతుంటుంది. అదేవిధంగా అజ్ఞానంచే మొదట అంతఃకరణము అలజడులకు గురి అయినా జగత్తు నానా విధాలైన రూపాలతో కనపడుతున్నా జ్ఞాన దృష్టితో చూడటం మొదలుపెట్టిన వాడికి కల్లోలరహితంగా కనపడుతుంది. అదే బంధరహిత స్థితి, ముక్త స్వరూపము, అవిభక్త స్వరూపము. అట్టి పరబ్రహ్మమే నీవై ఉన్నావు అనే భావన వదలకుము. ఇదే పరమ విజ్ఞాన పదము. ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస్య కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్వమసి భావయాత్మని. 261వ శ్లోకం. పరబ్రహ్మము ఒకటే, అన్ని కారణాలకు మూలమై ఉన్నది. ఒకే పరబ్రహ్మము సత్వగుణ ప్రధానంగా నిమిత్త కారణంగాను, తమోగుణ ప్రధానంగా ఉపాదాన కారణంగాను ఉన్నది. శృతులు చెప్పినట్లు పరబ్రహ్మమునకు వేరొక కారణ వస్తువు లేదు, తనకు తానే కారణం. బ్రహ్మము స్వయం ప్రకాశకము. ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు. నేను ఫలానా నామధేయం కలవాడిననే జ్ఞానం మానవునకు ఎలా నమ్మకంగా తెలుస్తున్నదో, సంశయరహితమైనదో, అదేవిధంగా బ్రహ్మజ్ఞానికి నేను బ్రహ్మముననే భావన సందిగ్ధం లేనిది, అనగా నిశ్చయమైనది. ఏ పరబ్రహ్మము సంకల్ప వికల్పరహితమో, మహా గొప్పదో, నాశరహితమో, నశించే వాటికి లౌకిక విషయాలకు వేరుగా ఉంటుందో, ఏది శ్రేష్టమో, ఏది శాశ్వతమో, ఏది అపార సుఖమో, నిర్లిప్తమో, మాయారహితమో, అట్టి పరబ్రహ్మము నీవే అయి ఉన్నావు. ఆ విధంగా నిరంతరము నీ హృదయంలో భావించు. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతువునకు 9 సార్లు తత్వమసి మహావాక్యాన్ని బోధించాడు. అదేవిధంగా జగద్గురువులు తమ శిష్యగణంపై ప్రీతితో అంతకన్నా ఎక్కువసార్లు ఆ వాక్యార్థాన్ని వివరిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. యద్విభాతి సదనేకధా భ్రమనామరూపగుణ విక్రియాత్మనా హేమవత్ స్వయం అవిక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావయాత్మని. 263వ శ్లోకం. ఏ సద్వస్తువు భ్రాంతి వలన నామరూప గుణ సంబంధమైన పలు స్వభావాలతో నానా విధాలుగా ప్రకాశిస్తున్నదో అది బంగారంలాగా
సర్వకాలాల్లో వికారరహితమైనదో అట్టి బ్రహ్మము నీవు అయి ఉన్నావు అని లోపల లోపల భావన చేస్తూ ఉండు శిష్య. ఇక్కడ బంగారంతో పోల్చడానికి కారణము పూర్వము మట్టికి కుండకు ఇంకా అనేక మృణ్మయ పాత్రలకు సంబంధం చెప్పినట్లు బంగారంతో చేయబడిన నానా రకాల ఆభరణాలు ఉన్నా అవి అంతా స్వచ్ఛమైన బంగారం తప్ప వేరు కాదు అని చెప్పడానికే. బంగారం ఎలా నిర్వికారమైనదో పరబ్రహ్మము అట్టిదే. ప్రకృతితో చేరి నానా విధాలైన వికారాలతో కలిసిన పరబ్రహ్మం మాత్రం నిర్వికారము. అదేవిధంగా ఓ శిష్య, నీవు నిర్వికారుడవై సుఖదుఖాది ద్వంద్వాత్మకమైన ప్రకృతితో తాదాత్మ్యక చెందక స్వస్వరూపమైన పరబ్రహ్మ స్థితిలో ఉండుము అని పరమగురువు యొక్క ఉపదేశం. మృత్పిండమేకో బహుభాండరూపః సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం ఏకః పరాత్మా బహుదేహవర్తి. అనేక పాత్రలు ఉన్నా వాటిలో ఉన్న మట్టి ఒకటే. అనేక ఆభరణాలు ఉన్నా అందులో ఉన్న సువర్ణం ఒకటే. గోవులు అనేకం ఉన్నా వాటి నుండి గ్రహించే పాలు ఒకటే. అదేవిధంగా బహుదేహములందు చైతన్యం ఉన్న పరమాత్మ ఒక్కడే. తనకంటే వేరైన వస్తువు లేనటువంటి పరమనే ప్రకృతికి విలక్షణమైనది, జీవుని కంటే వేరుగా లేనిది, సత్యజ్ఞాన సుఖమైనది, నాశనము లేనిదై ఏ బ్రహ్మము తేజరిల్లుతున్నదో ఆ బ్రహ్మమే నీవు అనే భావంలో నిరంతరము ఉండుము. ఈ విధంగా జగద్గురువులు 12 శ్లోకాలతో, శృతి ప్రమాణాలతో, యుక్తి యొక్క అనుభవంతో, అనేక దృష్టాంతరాలతో వివరించి తత్వమసి అనేదే విముక్తి మార్గమని, దాని ద్వారానే అహం బ్రహ్మాస్మి అనే అపరోక్ష జ్ఞానం కలుగుతుందని ధృవీకరించారు. దీని ప్రభావం వలన చేతిలోనికి తీసుకున్న నీరు ఎట్టి ప్రతిబంధకము లేక ఎలా సేవించవచ్చునో అదేవిధంగా పరబ్రహ్మ ప్రాప్తి సునాయాసంగా లభిస్తుంది. కాబట్టి తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల గురించి నిరంతరం చింతన చేస్తూ వాటిలోనే తాదాత్మ్యం చెందాలి సాధకుడు. ఇక అసంభవనాది భావనలంటే ఏమిటో చూద్దాం. అసంభావన, చీకట్లో వెళ్ళేవాడు వెళ్తున్న మార్గంలో మిట్టపల్లాలు తెలియక తప్పటడుగులు వేస్తూ పోతున్నట్లు తాను బ్రహ్మమును తెలుసుకోకుండా మానవుడు నిత్యముక్తునిగా ఉండక ప్రపంచ వ్యాపారాలలో అనురక్తి కలిగి ఉండటం. విపరీత భావన, చీకటిలో పోయేవాడు చెట్టు మోడును చూసి భ్రమపడి దానికి వంగి వంగి నమస్కారాలు చేసినట్లు మానవుడు లౌకిక ప్రపంచ వ్యాపారాలలో మునిగి తనకంటే వేరుగా ఉన్న దేవతలను, తోటి మానవులను వారు తనకంటే అధికులనే భ్రమతో పూజిస్తూ ఉంటాడు. ఇక సంశయ భావన, చెట్టు మోడును చెట్టుమోడుగా చూపినా నమ్మకం ఉండిపోయే వలె మానవుడు తాను పరబ్రహ్మమని తెలుసుకొని కూడా ఎప్పటికప్పుడు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే శ్రవణ మనన నిధిధ్యాసలను ఆచరిస్తూ ఉండాలి. శ్రవణమనగా సద్గురువు ద్వారా పరోక్ష పరబ్రహ్మము తానే అని శృతి యుక్తి స్వానుభవం ద్వారా తెలుసుకోవటం. మననమనగా అట్టి అనుభవం ద్వారా తెలిసిన తానే పరబ్రహ్మం అనే విషయము పలుమార్లు చింతనం చేసుకుంటూ ఇక నిధిధ్యాసమనగా ఆ ఆలోచనలతోనే పరబ్రహ్మ సాక్షాత్కారం కొరకై మనస్సు లయం చేసుకోవటం. తత్వమసి వాక్యార్థ వివరణ గురుదేవులు ఇక్కడితో ముగిస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం గురించి చెప్పడానికి ఉపక్రమిస్తున్నారు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి. గండవరం ప్రభాకర్ రావు. నమస్కారం.